హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రైతన్నలందరికీ ఒక పెద్ద శుభవార్త చెప్పబోతున్నాను. పిఎం కిసాన్ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి రైతులకు ఇచ్చే 2000 రూపాయల సహాయం ఇప్పుడు 21 విడత విడుదల కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే 21 విడత పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయని. అంటే నవంబర్లో ఈ తేదీలోపు విడుదలవుతాయి. అంటే అందరి అకౌంట్లో ఒకేసారి పడకపోవచ్చు. గత 20 విడతలో కూడా కొంతమంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. దానికి కారణాలు కూడా మేము ముందే వివరించాం. కానీ ఈసారి 21 విడతలో మీకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా 3 పనులు చెయ్యాలి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ 3 పనులు ఏంటి, ఏ తేదీలోపు పిఎం కిసాన్ 21 విడత 2000 రూపాయలు విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో పిఎం కిసాన్ 21 విడత దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విడత కోసం ఎదురు చూస్తున్నారు. గత విడత ఆగస్టు 2న మోడీ గారు వారణాసి వేదికగా విడుదల చేశారు. ఇక 21 విడత సాధారణంగా నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ నెలల్లో రావాల్సి ఉన్న ఈసారి మాత్రం ముందుగానే విడుదల చేసే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం 21 విడత నవంబర్ 6వ తేదీ వచ్చేలోపు, అంటే దానికి ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. 3 ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చెయ్యాలి. మొదటిది, మీరు ఈకేవీసీ పూర్తి చేయాలి. ఇది మీ సమీప సిఎస్సి సెంటర్లో కానీ లేదా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా మొబైల్లోనే చేసుకోవచ్చు. రెండోది, మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింకే ఉండాలి. ఆధార్ లింక్ లేకపోతే డబ్బులు అకౌంట్లో పడవు. మూడోది, తాజాగా ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను, అంటే రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా చేయించుకోవాలి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.